అపోస్తల కార్యాలు 19వ అధ్యాయము 2వ వచనం. వారితో మీరు విశ్వాసులైనప్పుడు పవిత్రాత్మను పొందిదిరా అని ప్రశ్నించాను. అందుకు వారు పవిత్రాత్మ ఉన్నారని నిజముగా మేము వినలేదు కదా అని పలికారు. అక్కడ పునీత పౌలు గారు ప్రశ్నిస్తూ ఉన్నారు, మీరు పవిత్రాత్మను పొందారు, మీరు నూతన శక్తిని పొందారు, మీరు నూతనంగా సృష్టించబడ్డారు అనేటువంటి అవగాహన ఆలోచన మీలో ఉన్నదా అని అడిగినప్పుడు వారు సమాధానం చెప్తున్నారు. పవిత్రాత్మ అంటే ఏమిటి, పవిత్రాత్మ శక్తి అంటే ఏమిటి, పవిత్రాత్మ మేము పొందేమనేటువంటి ఆ యొక్క చిహ్నం ఏమిటి అని ఆయనను ప్రశ్న వేశారు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇకనే పౌలుడు ఎఫెసీయులకు రాసినటువంటి సంఘాన్ని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. పవిత్రాత్మను మనం అందరము పొందాం. అందరం పొందామా? ఎప్పుడు పొందాం? జ్ఞాన స్నానం తీసుకున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ ఈ యొక్క పవిత్రాత్మ శక్తిని పొంది ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కానీ ఈ పవిత్రాత్మ శక్తిని పొందినటువంటి మనము పవిత్రులుగా ఉండాలి, పవిత్రమైనటువంటి మనస్సుతో ఉండాలి, పవిత్రమైనటువంటి ఆలోచనలో మనం ఉండాలి, పవిత్రమైనటువంటి సంఘానికి సభ్యుడై ఉండాలి. మరి పవిత్రాత్మను పొందామంటే మనము పాపము కట్టుకోకుండా ఉండాలి. ఎప్పుడైతే పాపము కట్టుకుంటామో మనము పవిత్రాత్మను కోల్పోతాం. ఒక పాలులో, మంచి పాలులో ఒక బొట్టు విషము కలిపితే ఏమవుతుంది? మంచి పాలుగా ఉంటాయా? విషపూరితమైనటువంటి పాలుగా. అదేవిధంగా జ్ఞాన స్నానంలో పవిత్రులమైనటువంటి మనము క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో, క్రీస్తు ప్రభు యొక్క శ్రీ సభలో సభ్యులుగా సభ్యత్వాన్ని పొందినటువంటి మనలో సైతాను యొక్క ప్రలోభాలలో మనము జీవిస్తున్నప్పుడు మనము సభ్యులుగా ఉన్నట్లయితే అనుకుంటాము, కానీ మనం సభ్యత్వాన్ని, ఆ యొక్క అనుగ్రహాన్ని, పవిత్రతను మనము కోల్పోతామని గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా,